హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వీడియోలో పన్నీర్ కర్రీ సింపుల్గా నా స్టైల్లో దట్టు ఎక్కువ ఆయిల్ లేకోకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోకుండా పచ్చిదే వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది. అందుకోసమే నేను లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను అనమాట. బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది, లేకపోతే ప్యాన్కి అంతా అంటుకుంటాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నా దగ్గర బటర్ లేదు యాక్చువల్గా, అందుకే గీ వేసుకున్నాను అనమాట నేను. అందులోకి వచ్చేసి చెక్క, లవంగం, ఇలాచీలు, అలాగే బిర్యానీ ఆకు, జీరా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే ఒక కప్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీటినన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఒక పెద్ద కప్కి నేను టమోటాలు అయితే తీసుకున్నాను. బాగా పండిన టమోటాలు అయితే మనకు మంచిగా కలర్ అనేది బాగా వస్తుందన్నమాట, బాగుంటుంది. అలాగే నేను ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని అంతా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చాలా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి పేస్ట్ అయితే, అప్పుడే బాగుంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నేను బటర్ లేదు కాబట్టి ఇక్కడ కూడా గీ యూస్ చేస్తున్నాను. అందులోకి జీరా వేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను అనమాట. కొంచెం కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేశాను. వేసి బాగా ఉడికిన తర్వాతనే మనము పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా ఉడకాలి, ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడకాలి. నేను ఎక్కువైతే ఆయిల్ అయితే వేయలేదు, అప్పుడు వేసిన గీ మాత్రమే, ఎక్కువైతే ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను. ఇప్పుడు ఇందులోకి పసుపు, ధనియాల పౌడరు, కారం పొడి, సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి కొంచెంగా కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి కొంచెంగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుంది వేసుకుంటే టేస్ట్ కూడా. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.